ఇక ఫేక్ సర్టిఫికేట్స్ ఇష్యూ నేతలను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఓ ఢిల్లీ మినిస్టర్ పదవి ఊడింది. మరో కేంద్ర మంత్రిని ఇదే ఇష్యూ వెంటాడుతోంది. ఇక లేటెస్ట్ గా మరో ఆప్ ఎమ్మెల్యే ఈ వివాదంలో చిక్కుకున్నారు. ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూతో జితేంద్ర తోమర్ ఘటనను మర్చిపోకముందే అలాంటి వివాదంలోనే భావనా గౌర్ అనే ఆప్ ఎమ్మెల్యే ఇరుక్కుపోయారు. వివాదాలతో ఆప్ సావాసం చేస్తోంది. రోజు ఏదో ఒక ఇష్యూ ఆ పార్టీని వెంటాడుతోంది. లేటెస్ట్ గా మరో ఆప్ ఎమ్మెల్యేను ఫేక్ సర్టిఫికేట్ల వివాదం వెంటాడుతోంది. ఢిల్లీలో ఆప్ నుంచి గెలిచిన 67 మంది ఎమ్మెల్యేలలో భావనా గౌర్ ఒకరు. పాలెం సెగ్మెంట్ నుంచి గెలిచారామె. 2013తో పాటు 2015 ఎన్నికల్లో పోటీ చేసిన భావన రెండుసార్లు తన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్నది కొత్త వివాదం. 2013 ఎన్నికల అఫిడవిట్లో 12th స్టాండర్డ్ అని, 2015 అఫిడవిట్లో BA BEd డిగ్రీ అని ఆమె తెలిపారు. 5 ఏళ్లు చదివితే గాని రాని 2 సర్టిఫికేట్లు 14 నెలల వ్యవధిలో ఎలా వచ్చాయన్నది సురేంద్రనాథ్ అనే వ్యక్తికొచ్చిన డౌట్. దీంతో ఆయన 125A ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పంకజ్ శర్మ కేసును ఈ నెల 25కు వాయిదా వేశారు. అఫిడవిట్లో భావన ఇచ్చిన సమాచారం తప్పని తేలితే 6 నెలల జైలు శిక్ష, జరిమానా లేదంటే ఏదో ఒక పనిష్మెంట్ కన్ఫర్మ్ అంటున్నారు. आम आदमी पार्टी के लोगों का फर्जी सर्टिफिकेट निकल रहा है। तोमर जी से शुरू हुआ, कौन कमांडो जी पे गया, अभी भावना पे गया। ऐसा लगता है कि इन लोगों के कारण दिल्ली का हर जनप्रतिनिधि एक शक के दायरे में आ जाएगा। अगर दिल्ली के नेता हो क्या, इसका मतलब फर्जी डिग्री तुम्हारे पास होगी। ये बहुत बड़ी इमेज खराब करने वाली बात है और उसके लिए मैं समझता हूँ अभी भी अरविंद केजरीवाल जी को मैं सलाह दूंगा कि कृपया अपने से अपने नेताओं की जांच कर लें, इतनी फजीहत न करें वरना दिल्ली के सारे नेताओं का फजीहत होगा। और अरविंद केजरीवाल जी की आदत हो गई है, वो कोई भ्रष्ट हो, कोई अपराधी हो, वो तब तक सही है जब तक अरविंद केजरीवाल जी के साथ है। कोई भी 1 साल में ये सिर्फ 2 डिग्रियां ग्रेजुएशन की नहीं ले सकता। నెల రోజుల క్రితం ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూతో లా మినిస్టర్ జితేందర్ సింగ్ తోమర్ పదవి పోగొట్టుకున్నారు. భావనా గౌర్ ఫ్యూచర్ ఈ నెల 25న తేలనుంది.